ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చా. ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చానంటే ఇండియాకి వస్తున్నానని కాదు, లేకపోతే నా కోసం ఎవరైనా ఇండియా నుంచి వస్తే వాళ్ళని తీసుకురావడానికో లేకపోతే ఇండియా పంపించడానికని కాదు. మా ఫ్రెండ్ ఒకడు చెక్ బ్యాంక్ క్లోజ్ ఉంది, ఇక్కడ చెక్ ఈ టైంలో ఓపెన్ ఉంటుంది, బ్యాంక్ ఓపెన్. అది మార్చుకోవడం కోసం ఇక్కడికైతే నన్ను తీసుకొచ్చారనమాట మన కారులో. నన్ను లోపలికి వెళ్ళాడు, నేనైతే ఈ పార్కింగ్ ప్లేస్లో ఉన్నాను అనమాట. చిన్నప్పుడైతే ఆ శబ్దం వస్తే చాలు ఆకాశంలో ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి తలెట్ట పైకెత్తి చూసేవాళ్ళు, ఎందుకంటే ఫ్లైట్ కనిపిస్తుంది. అది అంత కనిపించినా కూడా ఎంతో ఆనందంగా ఉండే. కానీ ఆ ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఆనందం సెకండ్ టైం ఎక్కినప్పుడు ఉండదు. మేము ఇప్పటికి 5-6 సార్లు అయితే ఫ్లైట్ ఎక్కాను అనమాట. ఆ హ్యాపీనెస్ అయితే ఫస్ట్ టైం ఫీలింగ్ కలిగింది. కానీ మనం అనుకున్నంత హ్యాపీగా అయితే ఉండదు ఫ్లైట్ జర్నీ. అది ఒక గట్టిగా ఏదో చెక్క మీద ఒక గుడ్డ వేసుకుని కూర్చున్నట్టే ఉంటుంది, కంఫర్ట్గా ఉండదు. పెద్ద పెద్ద ఎయిర్లైన్స్లో అయితే బాగా బిజినెస్ క్లాస్ అవి అయితే బాగుంటాయి, నార్మల్ ఫ్లైట్స్ అయితే అంత ఏం బాగుండవు. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను, ఇగో చూడండి అక్కడ అంతా కనిపిస్తున్నాయి కదా ఫ్లైట్లు, చూడండి ఎంత అన్ని మన విజయవాడ బస్ స్టాండ్లో కదా బస్సులు పార్కింగ్ చేసినట్టు అన్ని పెట్టున్నారు వరుసగా. వెళ్ళి బొలవమని ఎక్కడానికి అయితే ఉండదు. ఈ చెక్కింగ్ లైన్ని దాటుకొని వెళ్ళేసరికి 1 గంట 2 గంటలు పట్టద్ది దానికి వెళ్ళేసరికి. వెళ్ళి కూర్చోగానే ఫ్లైట్ టేకాఫ్ అయిపోద్ది. ఎన్ని నుంచి వెళ్ళడానికి ఏమో 5 గంటలు పట్టద్ది ఇండియాకి. కానీ ఇండియా నుంచి మన ఊరికి వెళ్ళడానికి అయితే మాత్రం ఖచ్చితంగా ఒక 7-8 గంటలు పట్టుద్ది ప్రయాణం. మన తిరుపతికి కడపకి కూడా ఫ్లైట్స్ జర్నీ సర్వీస్ ఉంటే బాగుండేది. ఇంటర్నేషనల్ సర్వీస్ అయితే లేదు. చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి తిరుపతికి మారాల్సిందే తప్ప డైరెక్ట్ ఫ్లైట్ అయితే లేదు. చూస్తున్నాం ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్లో అయినా మనకి ఒక తిరుపతి, కడప, రేణిగుంట, విజయవాడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్ అవుతాయేమో, రాజమండ్రి చూడాలి మరి. కాబట్టి ఇదే ఈ విధంగా ఎయిర్పోర్టు. ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చామంటే అన్నీ మన అందరు గుర్తుకొస్తారు. ఈ కోవిడ్లో తిరిగినంతసేపు ఏం గుర్తురావు, కానీ ఇక్కడ ఉన్నంతసేపు ఖచ్చితంగా అన్నీ గుర్తుకొస్తారు. మన బంధువులు, మన ఇంట్లో అమ్మ నాన్న పిల్లలు, మొత్తం అందరికి జ్ఞాపకం వస్తారు. ఒకసారిగా ఆ గుండె బరువు అయిపోతుంది.